క్యూ న్యూస్ కార్యాలయం పైన మరియు తీన్మార్ మల్లన్న పైన జరిగిన దాడి గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ఉన్నారు ఇక్కడ. ఆ ప్రమోద్ కుమార్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈరోజు మల్లన్న గారి పైన జరిగిన దాడి, ఆఫీస్ పైన జరిగిన దాడిపై మీ స్పందన. తీన్మార్ మల్లన్న ప్రజానాయకుడు, ఒక ప్రజా జర్నలిస్టు, ప్రజల మధ్యన పోరాటం చేస్తూ ప్రజా సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్న వ్యక్తి, బీసీలకు అండగా బహుజనులకు అండగా ఉన్న వ్యక్తి మల్లన్న యొక్క క్యూ న్యూస్ పైన దాడి చేయడం అప్రజాస్వామ్య చర్యలుగా భావిస్తూ ఇది పిఆర్ఎస్ మరియు జాగృతి గుండాల చర్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాని వెనుక ఉన్న జాగృతి మహిళా నాయకురాలు కానీ బీఆర్ఎస్ నాయకులపైన పీడీ యాక్ట్ను చేయించే విధంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఈరోజే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఈ బీఆర్ఎస్ గుండాయిజం, ఈ జాగృతి యొక్క గుండాయిజం పూర్తిగా అప్రజాస్వామిక చర్యలుగా మేము అభివర్ణిస్తూ, మల్లన్న గారు మీ పోరాటాన్ని ఆపకండి, ఖచ్చితంగా మీ వెనుక బహుజనుల అండ ఉంది. బలైన వర్గాల బిడ్డగా అన్ని కులాలు సపండ జాతులం ఆనాడు తెలంగాణ కోసం పోరాడినాం. ఈనాడు బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బీసీల రిజర్వేషన్ను అడ్డుకోవాలని చూస్తున్న ఉన్నత వర్గాలు బీఆర్ఎస్ నాయకుల యొక్క చర్యలకు మేమందరం నీకు అండగా ఉన్నాం. నీ పోరాటాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అత్తర్ గారు ఉన్నారు మనతో, ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఈరోజు జరిగిన క్యూ న్యూస్ కార్యాలయం పైన దాడి, మల్లన్న గారి దాడిపైన మీ స్పందన. ఈరోజు బీఆర్ఎస్ మరియు జాగృతి గుండాలు, ఒక జర్నలిస్టు, ఒక ప్రజాప్రతినిధి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి క్యూ న్యూస్ ఆఫీస్పై మరి అదేవిధంగా వారిపై భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. మల్లన్న గారు మాట్లాడిన వాక్యాలలో మీకు ఉన్న తప్పుని మీరు మాటల్లో ఖండించే విధంగా ఉండాలి, కానీ మీరు డైరెక్ట్గా పార్టీ కార్యాలయం మీద, క్యూ న్యూస్ కార్యాలయం మీద, అదేవిధంగా వారి మీద దాడి చేసే విధంగా ప్రయత్నం చేస్తే చాలా తప్పు. ఇది మీకు ఏదైనా దానిపై ఈరోజు ఆల్రెడీ మల్లన్న గారు క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంది, దానికి అర్థమైంది తెలంగాణ భాషలో అని దానికి క్లారిటీ ఇచ్చారు. కానీ మీరు ఏదో ఈరోజు మళ్ళా పాతదమాన్ లెక్క మీరు రౌడీజం, గుండాయిజం చేస్తారంటే బీఆర్ఎస్ మీకు నడవదిది. మీకు తెలిసిన భాష ఏంటంటే మీకు బూతులు మరియు దాడులు చేయడం మీకు తెలుసు. మొన్న ఇట్లనే మహాన్ న్యూస్ ఛానల్పై దాడి చేసిండ్రు. మళ్ళీ 10 రోజులు కాకముందే ఈరోజు మళ్ళీ క్యూ న్యూస్పై మల్లన్నపై దాడి చేసిండ్రు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.